బుర్గంపాడు ఐకేపీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 30 లక్షల మేర టోక్రా పెట్టిన సీసీ గ్రూప్ లీడర్లు నిలదీయగా ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు ఇచ్చి ఆఫీస్కు సీసీ సెలవు పెట్టాడు. క్లస్టర్ గ్రూప్ సభ్యుల నుండి సుమారు 56 లక్షల డబ్బులు తీసుకుని కట్టకుండా సొంత ఖర్చులకు వాడుకున్న సీసీ రాంబాబుకు షోకాజ్ నోటీసులు అందాయి. ఇక దీనిపై రేపు శ్రీశక్తి బుర్గంపాడు కార్యాలయంలో జిల్లా అధికారులు విచారణ జరుపుతారు. సార్పాకండి మా గ్రూప్కి మొత్తం అన్యాయం జరిగిందండి. మీడియేటర్ దగ్గర సీసీ మేడం, బుక్ కీపర్స్ వీళ్ళందరూ కలిసి బుక్స్ పెట్టేసి వాళ్ళు డబ్బులు మేము ఇచ్చిన డబ్బులు వాళ్ళు వేయకుండా వాడుకోవడం జరిగింది. అదేంటి అని అడగగా గొడవలు జరిగి అంతా చేసేసి ఏపీఎం సార్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినా కూడా కనీసానికి ఆ కంప్లైంట్ ఆయన పట్టించుకోలేదు. గ్రూప్ సభ్యులమని కూడా చూడకుండా కనీసానికి ఆడవాళ్ళమని పెట్టుకుని బయటకు వెళ్ళిపోమన్నారు రూమ్లోంచి. అసలు మా వర్షనే వినలేదు సార్. అది కేసు పెట్టుకోమంటున్నారు స్టేషన్కి వెళ్ళి ఆడవాళ్ళని. వాళ్ళు తింటే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకోండి, కేసు పెట్టుకోమంటున్నారు మమ్మల్ని. వల్గర్గా మాట్లాడుతున్నారు, అసలు అసభ్యకరంగా అసలు మాట్లాడుతున్నారు. ఏపీ నాగార్జున గారు, సీసీ ఏమో లీలావతి మేడం, బుక్ కీపర్ ఏమో రమణ అలియాస్ మేరీ. మా గ్రూప్కి న్యాయం చేయగలరు. మేము నిన్న కలెక్టర్ కూడా అప్లికేషన్ ఇచ్చొచ్చారు సార్ దీని మీద గురించి. మా గ్రూపు సభ్యులు కట్టవలసింది లేకపోయినా కూడా బెదిరించి నిన్న ఫిబ్రవరిలో అమౌంట్ కట్టించారు సార్. అంత అప్పు లేకపోయినా కట్టవలసిన అప్పు ఇంకా చాలా ఉంది సార్. మాకు అప్పు తీరిపోయింది. ఇక్కడ వాళ్ళకి కట్టాల్సిన డబ్బులు కూడా వాళ్ళతో కట్టిలేక. బుర్గంపాడు మండలం గౌతమిపురానికి సంబంధించిన లక్ష్మీ గ్రామ సమాఖ్యలో మహిళా సంఘాలకు సంబంధించి శ్రీనిధి విషయంలో మాకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని కానీ, లేదంటే 24 వాయిదాలకు బదులు 25 వసూలు చేస్తున్నారు. సభ్యురాలు కట్టిన డబ్బులు అదే సభ్యురాలకి అడ్జస్ట్మెంట్ కాకుండా వేరే సభ్యురాలకి అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. దీని ద్వారా ఆర్థికంగా మేము నష్టపోతున్నామని చెప్పేసి సుమారు 25 సంఘాలకు సంబంధించిన మహిళలు ఈరోజు మా యొక్క కార్యాలయానికి రావడం జరిగింది. దీనికి సంబంధించి శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ యాసిన్ గారికి, అదేవిధంగా ఆర్ఎం శ్రీనివాస్ గారికి కూడా తెలియజేశాము. వారు శ్రీనిధికి సంబంధించి శ్రీలక్ష్మి గ్రామ సమాఖ్యలో సోషల్ ఆడిట్ పెట్టించడానికి సంఘ సభ్యుల నుంచి దరఖాస్తు తీసుకోమన్నారు. ఆ దరఖాస్తు తీసుకున్న తర్వాత సోషల్ ఆడిట్ జరిపించేసి ప్రతి ఒక్క సంఘ సభ్యురాలు కట్టిన ప్రతి రూపాయి కూడా వారికి అడ్జస్ట్ అయ్యే విధంగా చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఆ డబ్బులు దుర్వినియోగం అయినా, గ్రామ సమాఖ్య బుక్ కీపర్ వాడుకున్నా, లేదు ఆ గ్రామ సమితిల లీడర్లు వాడుకున్నా, చిన్న సంఘం లీడర్లు వాడుకున్నా, సంబంధిత సీసీ వాడుకున్నా కానీ ఆ లెక్కలన్నీ తీసేసి తప్పనిసరిగా వాళ్ళతో డబ్బులు కట్టించడం, అదేవిధంగా శాఖాపరమైన చర్యలు, అంతకీ తప్పనిసరి పరిస్థితి అయితే క్రిమినల్ కేసు